హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా వంకాయతో కర్రీ చేసి చూడాలండి. గ్రేవీగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేసి వేడివేడి అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ టైప్లో వంకాయతో ఏ వంకాయ తీసుకున్నా ఈ టైప్లో చేయండి, రుచి మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా ఎలా చేయాలంటే ముందుగా మనం వంకాయలు తీసుకోవాలండి. ఆ వంకాయలు మంచి లేత కాయలు తీసుకోవాలి. అది ఏ రకం కాయ అయినా పర్వాలేదు. ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు అయినా పర్లేదు, సాల్ట్ ఉన్నా పర్లేదండి. ఏదున్నా కూడా దాంట్లో వేసి కలిపి పెట్టుకునేసి అప్పుడు వంకాయల్ని మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఆ వంకాయల్ని అప్పుడు కట్ చేసుకోవాలి. కొన్ని విధాలుగా వంకాయ కూర చేసేటప్పుడు ఆ ఒక్క రకం వంకాయకే అది టేస్ట్ వస్తుందండి. కానీ ఈ టైప్లో చేస్తే మాత్రం నువ్వు నల్ల వంకాయనా, తెల్ల వంకాయనా, అలా పొడుగు అయినా సరే, నూనె వంకాయలైనా, అది ఏ రకం కాయలైనా తీసుకోండి, టేస్ట్ మాత్రం ఈ టైప్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కానీ వంకాయల్ని తీసుకునేటప్పుడు కొంచెం తొడుము లావుగా మందంగా అనిపిస్తే లేతగా ఉంటాయండి. సన్నగా వాడినట్టు అనిపిస్తే అవి బాగా ముదురులుగా ఉంటాయి. అవి మాత్రం ఫస్టే మనం గమనించుకుంటే ఇది ముదురుదా లేతదా అన్నది ఎవరికైనా సరే చిటికలో అర్థమైపోద్దండి. ఓకేనా? ఆ టైప్లో వంకాయల్ని చూసుకోవాలి. మళ్ళీ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పుచ్చులు ఉంటాయి. అవి కూడా మనం కంపల్సరీ గమనించుకునే కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో రెడీ చేసుకునేసి కట్ చేసిన వాటిని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకునేసి వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ దాకా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మనం సన్న మంట మీద బాగా ఇలా వేగనిచ్చుకోవాలండి. అంటే నేను మంచి లావు పాయలు కాబట్టి వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసాను. లేదంటే ఒక గడ్డ వరకు, చిన్న అయితే గడ్డ వరకు వేసుకోవచ్చండి. ఈ టైప్లో మంచి ఎర్రగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జారీలోకి ఇవన్నీ వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మనం వేసిన ఈ గింజలు మాడకుండా చూడండి. ఓకేనా? కొంచెం ఎండుమిరపకాయలు వేగకుండా తక్కువ వేగినా పర్లేదు, కానీ ఈ నువ్వులను మాత్రం మాడకుండా చూసుకోవాలండి. ఓకే? ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకునేసి ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 3 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసాక కొంచెం వేడెక్కనిచ్చేసి ఆవాలండి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకునేసి ఆ తర్వాత జీలకర్ర అదొక సగం టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. ఒక 2 ఉల్లిపాయలండి అవి చిన్నగా సన్నగా కట్ చేసేసి ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చీరి వేసుకొని కరివేపాకు 4 రెబ్బలు అలా దూసి దాంట్లో వేసి ఇలా కలుపుతూనే సన్న మంట మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వీటిని బాగా వేగనిచ్చుకోవాలి. ఈ ఉల్లిపాయలు సన్న మంట మీద ఎంత బాగా మనం వేగనిస్తామో కూర కూడా అంత మంచి రుచి వస్తుందండి. ఓకేనా? దీంతోనే కూర చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వంకాయ దబ్బలు కట్ చేసిన వెంటనే కంపల్సరీ ఉప్పు నీటిలో వేసుకోవాలి. కూరలో వేసిన వెంటనే ఆ పైన సాల్ట్ కూడా చల్లుకోవాలండి. ఓకేనా? ఈ వంకాయకి ఎప్పుడు ఎనికిడితే సాల్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే ఈ వంకాయ కరుణెక్కకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి మిలమిల వేడుతూ. ఓకే? ఇప్పుడు కలిపి మూత పెట్టి ఇలా ఒక 4-6 నిమిషాల సేపు ఈ వంకాయలని కాస్తలా మగ్గించుకొని ఈ టైపు మగ్గాక ఒకసారి మూత తీసి ఇలా కలుపుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోద్దండి స్పైసీ. ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా చీరి అందులో వేసున్నాం కదా, అది ఇది అంటే 2 దీంట్లో స్పైసీ సరిపోద్ది. మరి ఎక్కువ అవసరం లేదండి దీనికి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త ఇలా బాగా కలుపుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగనిచ్చేసి ఈ టైప్ మంచి కలర్ వచ్చాక ఇప్పుడు చింతపండు
నానబెట్టిన దాన్ని పిసికి రసం ఇందులో పోసుకోవాలి. ఆ చింతపండు కూడా ఎంత అండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోద్ది. దాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఇలా రసం సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. ఓకే, బెల్లం వేసినాక కొద్దిగా అలా కలుపుతూ కొంచెం ఈ బెల్లాన్ని కరగనివ్వాలండి. అంటే ఒక నిమిషం 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఈ టైప్లో బెల్లం కరిగిన తరువాత ఈ టైప్లో కొంచెం అలా కలుపుకునేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అదే మిక్సీ జారీలో పోసుకొని కొద్ది కుప్పిలిచ్చి దాంట్లో పోసేసుకొని కాస్త అలా కలుపుతూ ఇప్పుడు టేస్ట్ చూసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసాక కొద్దిగా అలా మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టి దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి. అంటే దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. అంటే ఈ పులుసు మరగాలి, ఈ గ్రేవీ కూడా బాగా చిక్కబడాలండి. అంటే మనం వేసిన పేస్ట్ ఇవన్నీ కూడా ఈ టైప్లో బాగా చిక్కబడితేనే ఈ కూరకి సూపర్ రుచి వస్తుందండి. ఈ టైప్లో మంచి స్మెల్తోని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుని ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకే, స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి, రుచి మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో చేయండి. వేడి అన్నంలోకైనా సరే, రాగి సంగటిలోకైనా సరే, ఇంకా వేడిగా దోశ పోసిన చపాతీలోకైనా ప్రతి దానిలో కూడా ఈ కర్రీ మాత్రం నెంబర్ 1 అండి. ఈ టైప్లో ఏ రకం వంకాయ తీసుకున్నా దాంతో ఈ టైప్లో చేయండి. మంచి చిక్కని గ్రేవీతో ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి. ఈ టైప్లో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి.